నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నల్లగొండ జిల్లా చెండూరు మండలం తాస్కానిగూడెంలో అబ్బాయిన పోయిన శివ అనే యువకుడు పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను వేధిస్తున్నాడంటూ షీ టీంలో అమ్మాయి తల్లి ఫిర్యాదు చేసింది. కౌన్సిలింగ్ పేరుతో షీ టీం పోలీసులు స్టేషన్కు పిలిపించి చితకబాదారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడిమల్కాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గుడిమల్కాపూర్ డివిజన్ పరిధిలోని ఉషోదయనగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తయిన యూపీహెచ్ఎస్సి షెడ్డును ప్రారంభించారు. అనంతరం గుడిమల్కాపూర్ డివిజన్ పరిధిలోని జీవన్ కళ్యాణ్ నగర్, శారదానగర్లో పూర్తయిన వీడీసీసీ రోడ్డు వాటర్ లైన్ను ప్రారంభించారు. ఆలేరు నియోజకవర్గంలో మా బలం బలగం కార్యకర్తలే అన్నారు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ నారాయణపేట జిల్లాలో గ్రామ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచుల ఆందోళనకు దిగారు. ఎస్టీఓలో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న చెక్కులు క్లియర్ చేయాలని నినాదాలు చేశారు. ఏపీలో కొనసాగుతున్న జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమమని జిల్లా అధ్యక్షులు పంచకచర్ల రమేష్ బాబు తెలిపారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇచ్చిన హామీలపై ఏ నాయకుడు ధైర్యంగా ఇంటింటికి వెళ్లి అడగలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో మంత్రి ఉషా శ్రీచరణ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, కలెక్టర్ ఎం గౌతమి, ఎస్పీ కె శ్రీనివాసరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ వారి సేవలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రారంభించారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా సాయికాంత్ వర్మ బాధ్యతలు చేపట్టారు. కమిషనర్గా కొనసాగిన రాజాబాబును ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సాయికాంత్ వర్మను నియమించింది. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక సిబ్బంది అందించే సేవలు అభినందనీయమని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రవిరాల పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ప్రముఖ నటుడు అశ్విన్ బాబు, టీటీడీ పాలక మండలి ఎక్స్ ఆఫీసియో సభ్యులు, ఎంపోడెంట్ కమిషనర్ సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మిద్దె తోటల పెంపకం ప్రశంసనీయమని, హైదరాబాద్లో 35,000 మిద్దె తోటలు ఉండడం గర్వనీయమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. సేంద్రియ కూరగాయల పెంపకంపై ప్రజలకు ఆలోచన పెరగడం సంతోషదాయకమన్నారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను పులివెందుల నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటితో ముగిశాయి. మదనపల్లె డివిజన్ నందు 49 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్షను రాశారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారద పీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కొత్తవారిపల్లి పంచాయతీ పాల్యంకొండ గ్రామ రైతులకు సౌకర్యంగా జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అధికారులు అండర్ పాసింగ్ రోడ్డును ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు షాజహాన్ బాషా నేషనల్ హైవే అధికారులను కోరారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు చేపట్టాలని అగ్నిమాపక శాఖ జిల్లా ఉన్నతాధికారి అనిల్ కుమార్ సూచించారు. మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మదనపల్లె అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక డ్రిల్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్రంలో గతంలో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ డిమాండ్ చేశారు.
కుల మతాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అర్హులై ఉండి పథకాలు రానివారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో జుజ్జూరు రోడ్డు నందు ఎలక్ట్రికల్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో గృహ పకనారాలు దగ్ధమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం వీరులపాడు గ్రామంలో వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.